దేవుని వాక్యమును వినుటకు, గ్రహించుటకు, అర్థం చేసుకున్నటకు, దాని ప్రకారంగా జీవించుటకు ఆసక్తి గల వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే విషయము బుద్ధిహీనులు నశించు జంతువులు అనే విషయమై మాట్లాడాలనుకుని ఆశపడుతున్నాను. ఈ విషయము కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 49వ కీర్తన 20వ వచనంలో, ఘనత నొంది నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఎంత ఘనత కలిగి ఉన్నా బుద్ధిహీనత అనేది కలిగి ఉన్నప్పుడు వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. జంతువులు అనేవి నశించిపోతాయి, వాటికి నిత్యజీవం అనేది ఉండదు అనే విషయం కూడా ఇందులో తెలియచేయబడుతుంది. అంటే బుద్ధి ఉంది కానీ అది హీనమైంది, దాన్నే బుద్ధిహీనత అంటారు. బుద్ధి గలవారే కానీ అది హీనమైన స్థితిలో వచ్చినప్పుడు ఆ స్థితి గలవారు ఎలా ఉంటారంటే నశించిపోయే జంతువుల్లా ఉంటారనే ఆ విషయాన్ని కోరహు కుమారుల విషయాన్ని తెలియజేస్తున్నారు ఆ రాసిన కీర్తనలో. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఏమని తెలియజేస్తాడంటే 3వ అధ్యాయంలో 18వ వచనము, కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకున్నట్లు అనే మాట ఇక్కడ వ్రాయబడింది. తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకోవాలి. ఒక దేవుని యొక్క పోలిక అనే ఒక విషయాన్ని మినహాయిస్తే స్వభావ విషయంలో మృగాలకి, లేకపోతే జంతువులకి, పశువులకి, మనిషికి తేడా ఏం లేదు. ఒక దేవుని పోలిక తప్ప స్వభావ విషయంలో అందరూ రెండు, మానవుడు మృగము రెండు ఒకేలా ఉంటారు. ఒకే విధంగా ఉంటారు. కీర్తనకారుడు 73వ కీర్తన 22వ వచనంలో కీర్తనకారుడు ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. ఆసాపు రాసిన కీర్తన, ఆసాపు తెలియజేస్తున్నాడు 73:22 కీర్తనలో, నేను తెలివిలేని పశు ప్రేరణైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడును, నేను పశువును మృగమును అంటున్నాడు. ఆసాపు దేవుని యొక్క పనిలో ప్రాముఖ్యమైన వాడు కదా, కానీ ఆయా సందర్భాల్లో అలా ఒప్పుకొని తీరవలసినట్లుగా ఉన్నాడు మనిషి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, హీనమైన బుద్ధి కలిగినప్పుడు, ఆలోచన విధానం మారినప్పుడు మనిషి మృగము, పశువు అవుతున్నాడు. ఎప్పుడు చేపట్టాడు మానవుడు అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించనుగా కానీ పలికిన ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. అది నెక్స్ట్ మనిషిని గురించి మాట్లాడతాడు. ఈ 6వ దినాన్ని ఈ భూజంతువులు, పశువులు, మృగాలు అన్నీ కూడా 6వ దినాన్ని చేయబడ్డాయి. మనిషి కూడా 6వ దినాన్ని చేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్ని కలిపే ఉన్నాయి, అందులో అన్ని కలిపి ఉన్నాయి. ఒక దేవుని పోలికగా ప్రత్యేకంగా ఉన్నాడు తప్ప మిగతా అన్నింటిలో అన్ని వాటిల్లో ఒకటిగా ఉన్నాడు అంతే. అన్ని జీవరాశుల్లో, అన్ని జంతువులలో, పశువులలో, మృగాలలో ఒకటిగా ఉన్నాడు మనిషి. 6వ దినాన్ని చేయబడ్డాడు. అయితే 6 దినాలు ఈ స్వభావం ఉంటుంది మనిషికి. అంటే దినము 1000 సంవత్సరాలనే విషయం అనేది పదే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి 6000 సంవత్సరాల కాలం అవుతుంది కదా ఇప్పటికి. అంటే ఈ 6000 సంవత్సరాల కాలంలో మనిషి ఈ స్థితిలో ఉంటాడు. మృగ సంబంధమైన పశువు, జంతువు ఆ స్థితిలో ఉంటాడు, స్వభావ స్థితిలో. ఒప్పుకుంటే అప్పుడప్పుడు భక్తులు ఒప్పుకుంటున్నారు వాళ్ళే, నేను మృగం వంటి వాడిని, పశుపై వంటి వాడిని. ఇందాక చూస్తాను కదా ఆసాపు గురించి. అలాగే తాము మృగం వంటి వారిని చెప్పేసి ప్రసంగం సొలొమోను లాంటి వాడు చెప్తున్నాడు. కాబట్టి ఈ స్వభావం ఎప్పుడు దేవ స్వభావంలో పోలికలకు మారుతుందంటే 7వ దినం రావాలి. 7వ దినంలోకి వచ్చిన తర్వాత అది విశ్రాంతి దినం కదా. అప్పుడు ఒక్కొక్కరి యొక్క ఈ మృగ స్వభావంలో నుంచి, ఈ జంతు స్వభావంలో నుంచి, బుద్ధిహీనతలో నుంచి మార్పు చెందే అవకాశం ఉంటుంది. నరుల యొక్క అహంకారం అనేది ఆ దినం తగ్గింపబడుతుంది. సరైన దేవుని యొక్క పోలికలోనికి మార్చబడే ఆ దినం ఒకటి రాబోతుంది. అంతవరకు 6 దినాలలో ఇవన్నీ కూడా కలిసి ఉన్నట్లుగా ఉంటాయి. మనుషుడు, జంతువులు, పశువులన్నీ కూడా ఆ పోలిక చెప్తున్నాడు దేవుడు.
6వ అధ్యాయము 20వ వచనంలో ఆదికాండము, నోవహు ద్వారాగా దేవుని పిలుపుకు లోబడి వాళ్ళలోనికి వచ్చాయి కదా. 6వ అధ్యాయం 20వ వచనంలో ఆదికాండంలో, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకే వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నెలను ప్రాకు వాటిలో ప్రతి జాతులు 2 చొప్పున నీ వద్దకు అవి వస్తాయి అన్నాడు. అలాగే దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకి లోబడి వాడలోనికి వచ్చాయి. ఆ వాడలోనికి వచ్చి వాడలో నుంచి బతికింపబడి బయటకు వచ్చినవే నేటి వరకు ఉన్నాయి. అందులో కొన్ని నశించిపోయాయి. మానవుని యొక్క అతిక్రమం, మానవుని యొక్క ఈ యొక్క భూమిపై అజాగ్రత్త వలన, మానవుని యొక్క మూఢత్వం వలన చాలా జీవరాశులు చనిపోయాయి. అభివృద్ధి అని మానవుడు చేస్తున్న కొన్ని స్వతహాగా ఆలోచించే కారణాల వల్ల అనేక జీవరాశులు ఇప్పటికీ నశించిపోయాయి. అయితే అప్పటికి ఈ వాడలో ఉన్నవే ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఈ జంతువులలో ఒక ప్రాముఖ్యమైన ఒక ప్రాణిని గురించి మనం ఈ దినం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం. ఆ విషయం తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ జంతువు ఏంటంటే, మనం ప్రతి మనిషి కూడా ఎక్కువగా ఇష్టపడే జంతువు కుక్కలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కుక్క పిల్లల్ని పెంచుకోవడం కానీ. ఇప్పుడు ఈ టాపిక్లో మనకి ఈ యొక్క డాగ్ అనేది, ఈ యొక్క పెంపుడు జంతువు అనేది, మనం దాని గురించి మాట్లాడుకుందాం. అందులో చాలా విషయాలు, మనకు జ్ఞానయుక్తమైన విషయాలు చాలా ఉంటాయి అందులో కూడా. ఈ కుక్క అనేది ఈ పెంపుడు జంతువులుగా ఉంటాయి. అలాగే మనకి చుట్టుపక్కల ఊర కుక్కలు ఉంటాయి, అలాగే అడవి కుక్కలు ఉంటాయి, అలాగే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి వైల్డ్ డాగ్స్ అనేవి, అలాగే హైనస్ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అలాగా ఈ జాతులు ఉన్నాయి. ఈ యొక్క పెంచుకునేవి ఉన్నాయి, ఊర కుక్కలు ఉన్నాయి, అలాగే అడవి కుక్కలు ఉన్నాయి, అలాగే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అందులోని పెంపుడు కుక్కలు అనేవి విశ్వాసంగా పనిచేస్తాయని చెప్పేసి మన యొక్క అందరూ కూడా ఎరిగిన విషయం అది. కాబట్టి ఈ కుక్క అనేది ఇంకా ఎలాగా మనకి, ఎందుకంటే కుక్కల్ని ప్రేమించలేని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ కుక్కలను ప్రేమించేవారు కుక్కలతో ప్రేమ అయిపోతారు. దాంతోపాటు కలిసిపోతారు వాళ్ళు. ఈ పెంపుడు కుక్కలు పెంచుకునే వాళ్ళు ప్రేమ ఎక్కువ ప్రేమించుకుంటారు. ఎందుకంటే వాటితో వీళ్ళు కూడా వాటితో కలిసిపోయేవారిగా ఉంటారు. అంతగా కుక్కల వారికి విశ్వాసపాత్రులుగా ఉంటాయి. అలాగే యజమానులు కూడా వాటి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పెంపుడు కుక్క చనిపోయిందంటే వాళ్ళు చాలా బాధపడతారు ఆ విషయాలను. అంత కనెక్షన్ ఉంది ఈ పెంపుడు జీవుల యొక్క, కుక్కల యొక్క ఈ విషయం అంతా కూడా. అవి ఎలా ఉంటాయి, మనకి ఇంటికి కాపలాగా ఉంటాయి, అలాగే వేటకి పనిచేస్తాయి, వేటాడడానికి పనిచేస్తాయి, అలాగే దొంగలు పట్టించే విధంగా పనిచేస్తాయి. అలా కొన్ని స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ ఉంటుంది, అవి బాంబులు కనిపెట్టడానికి. ఇలాగే కొన్ని పనుల మీద చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. అయితే యోబు ఎలా వాడుకున్నాడో కుక్కల్ని, ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మంచి విషయం అక్కడ రాయబడింది. మొదటి వచనంలో, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గల వారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగన వారిని నేను తలంచి ఉంటుంది. మందలు కాసే విధంగా యోబు యొక్క మందలన్నీ కూడా కుక్కలే కాసినవి. అంటే అప్పటికే మందలను కుక్కలతో కాయించే విషయం అనేది అప్పుడే ఉంది. మందలని కూడా ఈ కుక్కలే చాలా విశ్వాసపాత్రంగా పనిచేసే, మందలు కాసేవి అన్నీ కూడా. ఆ విషయం తెలియజేస్తున్నాడు. కాబట్టి కొన్ని దేశ ప్రజలు కుక్కలను ప్రాణంగా పెంచుకుంటారు. యూరప్ దేశాల్లో అయితే లిథుయేనియా అనే దేశంలో వాళ్ళందరూ మొత్తం దేశం అంతా కూడా డాగ్ లవర్స్ వాళ్ళు. అంత ప్రాణంగా చూస్తారు అక్కడ. ఆ దేశంలో లిథుయేనియా దేశం అనే ప్రాంతంలో, ఆ యూరప్ ప్రాంతాల్లో ఉండే ఈ దేశంలో ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా కుక్క ఉంటుంది అక్కడ. అంతగా దాన్ని పెంచుకుంటారు కుక్కల్ని. ఇజ్రాయెల్ దేశానికి అనాధికారికంగా గతంలో ఇజ్రాయెల్ గజేల్ అనేది ఒకటి ఉంటుంది అనే జంతువు దానికి, అంటే ఆ దేశానికి జాతి జంతువుగా ఉండేది. అది ఒక జింకగా దాన్ని, అంటే ఒక జంతువు దానికి, ఇజ్రాయెల్ దేశానికి జంతువే ఒకప్పుడు. ఇజ్రాయెల్ గజేల్ అని దాని పేరు దానికి. అది ఒక జింక ఉండేది. తర్వాత రాను కాలంలో, ఇప్పుడు ఆధునికంగా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో దానికి బదులుగా ఇప్పుడు కెనాన్ డాగ్ అనే కుక్కను జాతీయ జంతువుగా వాళ్ళు ఇప్పుడు కలిగి ఉన్నారు ప్రస్తుతానికి అనాధికారికంగా. అంటే ఈ జంతువుకి ఎంత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుందో. కాబట్టి ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనుషులను హెచ్చరించడానికి, మనుషులకు బుద్ధి చెప్పడానికి ఈ కుక్కను కూడా చూపించి
దాని స్వభావం ఇలాంటిది, మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి కూడా ఈ యొక్క జంతువును, ఈ కుక్కను ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం, గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే బైబిల్లో చచ్చిన దాన్ని తినడము అనేది దానికి ఈ కుక్క అనే దాన్ని తెలియజేయబడింది. దానికి నిర్గమాకాండం 22వ అధ్యాయం 31వ వచనం, 22:31లో మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలను. జీవము లేని దాన్ని తినేది అది. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో జీవం లేని దాన్ని తింటాం, కుక్క యొక్క ఆహారం అది. జీవం లేని దాన్ని తినడం అనేది కుక్క యొక్క ఆహారం. అది తర్వాత మనకి దానికి ఆలోచన చేద్దాం. యొక్క లేఖనాలు బట్టి మనం ఆ విషయం, అంటే ఇక్కడ జీవం లేని దాన్ని తింటుంది కుక్క అనే విషయం అనేది ఇందులో కనిపిస్తుంది మనకి. తర్వాత కీర్తనాకారుడు 22వ కీర్తనలో యేసుక్రీస్తు గారిని కూర్చున్న ప్రవచనం అనేది మనకు కనిపిస్తుంది. 22వ కీర్తన 22వ కీర్తనలో 16వ వచనం 1, 20వ వచనం 1, 16వ వచనంలో కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 20వ వచనము, ఖడ్గము నుండి ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము అంటున్నాడు. వీళ్ళెవరు కుక్కలు అంటే మనకు తెలిసిన విషయం కదా. ఎవరైతే ఆయనను హింసించారో వాళ్ళ గురించి కదా మాట్లాడుతున్నాడు ఈ ప్రవచనం. యేసుక్రీస్తు మరణ సమయంలో ఎవరైతే వారి మీద తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే వాళ్ళందరూ కూడా ఆ పోలికతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఎందుకంటే లోకాధికారులే కదా, లోకాధికారుల్ని ఈ కుక్కలతో పోలుస్తున్నాడు. అంటే జీవం లేదని తింటాయి అవి, జీవం లేదని కోరుకుంటాయి. అవే కదా కోరుకునే, జీవం లేని వాటిని కోరుకునే కదా పోలికిది. జీవం లేని దాన్ని ఎవరు కోరుకున్నారు? బరబ్బా జీవం లేనివాడు, అంటే హంతకుడు, మన ప్రజలను భయభ్రాంతులు చేసి మరణ సంబంధమైన వాడు. జీవం లేనివాడు, జీవం లేని వాటిని ఇశ్రాయేలు కోరుకున్నారు, జీవం గలదాన్ని వదిలేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ఆ పోలిక అనేది. కాబట్టి అందరికీ వర్తిస్తుంది ఈ కుక్కనే ఆ యొక్క స్థితి అనేది, ఈ జంతువు యొక్క స్థితి అనేది మంచి విషయాలకి పోలికగా చెప్పబడుతుంది. అలాగే అనానుకూలమైన విషయాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు కూడా ఈ పోలిక అనేది తెలియజేయబడుతుంది. అందుకే ఈ జీవి అనేది, ఈ యొక్క కుక్క అలాగే ఈ ప్రాణి అనే దాని గురించి మనం తీసుకోవడం అనేది ప్రాముఖ్యత ఇందులో కనిపిస్తుంది. 7వ అధ్యాయము 6వ వచనంలో మత్తయి సువార్త, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, వేసిన ఎడలవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద ఇప్పుడు మిమ్మల్ని చీల్చివేయును. పరిశుద్ధమైంది పెట్టద్దు అంటున్నాడు. అందుకే అవి వాటికి అర్హత లేదు. పరిశుద్ధమైన తినే, చచ్చిన వాటిని తినేమంటే జీవం లేని వాటిని తింటాయి. అదే అంటే దేవుని వాక్యం పరిశుద్ధమైంది కదా. ఈ యొక్క స్వభావ స్థితిలో ఉన్న వారికి దేవుని వాక్యం అవసరం లేదు, అలా పెట్టొద్దు అంటాడు. వాళ్ళకి పెట్టినా అవి తినవు, అవి చింపేసుకుంటాయి, దాన్ని పాడు చేసేస్తాయి. అది ఎంత పెద్ద మాట వాడాడు యేసుప్రభు వారు. ఆ కుక్కలు ఎవరు? మనుషులే కదా. ఆయన వాడింది ఎవరి కొరకు? ఎవరైతే అసలు వినరు, పట్టించుకోరు చెప్తుంటే అలాంటి వారిని ఆ కుక్కలుగా పోలుస్తున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వినలేని వారు, దేవుని వాక్యం అంటే అసహించుకునేవారు, దేవుని వాక్యాన్ని పడచెవులు పెట్టేవారు, దేవుని వాక్యాన్ని అన్యముగా ఇచ్చేవాళ్ళు, దేవుని యొక్క వాక్యం అంటే చిరాకు పడే వాళ్ళందరూ కూడా ఈ కోవలోకి వస్తున్నారు. ఎంత పెద్ద మాట పలికాడు యేసుప్రభు వారు. ఆ విషయం మనం మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. తన మూఢతను మరలా కనపరచేవాడు అనే మాట కూడా 26వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథము 26:11లో, తన మూఢతను మరల కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఎంత విధంగా మాట్లాడబడుతుంది ఈ విషయం. తన మూఢతను మరలా కనపరిచేవాడు. ఒకసారి ఆ మూఢతను చేశాడు, మూఢుడయ్యాడు, మూఢతలో పడిపోయాడు. మళ్ళీ కొంతకాలం మళ్ళీ మేలుకున్న తర్వాత మళ్ళీ అదే మూఢతలోకి వెళితే ఆ కుక్కలాగా అయిపోతాడు, కుక్క స్వభావంలోకి వెళ్ళిపోతాడు. అలా పిలువబడతాడు. ఇంకా చిచ్చి అని దానికి అదే కదా పదం వాడతారు. చిచ్చి అనే పదాన్ని ఎప్పుడైనా వాడినప్పుడు మనం అంటే మన తెలుగు భాషలో చిచ్చి అంటే అర్థం ఏంటంటే నేను కుక్కనా, నువ్వు కుక్కనే అంటారు. అలాగనే చి అనే మాట కుక్కకే వాడతారు ఎక్కువగా. కాబట్టి అలాగా చేదరించుకునే విషయంగా ఉంటుంది ఆ మాట అక్కడ. ఈ విషయం మళ్ళీ మూఢతను కనపరిస్తే కక్కిన దానిని తన తిరిగేదానికి
సమానుడిగా ఉంటాడు ఆ మనిషి, అలాగ అయిపోతాడు, ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోతాడు అనే విషయాన్ని నాకు తెలియజేస్తున్నాడు. అలాగే 56వ అధ్యాయము ఈ యొక్క దేవుని యొక్క ప్రజల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అది 56వ అధ్యాయము 10-11 వచనాలు. వారి కాపరులు అంటే ఇశ్రాయేలు యొక్క కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు మరవలేదు. మోగ కుక్కలు మరగలేదంటే అర్థం ఏంటి? అంటే నోరు లేదని కాదు, మౌనంగా ఉన్నారని కాదు. మరి దేవుని వాక్యం విషయంలో వాళ్ళు కనీసం అది మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, దేవుని మాటలు పలకలేని స్థితిలో ఉన్నారు, దేవుని మాటలు నేర్చుకోలేని స్థితిలో ఉన్నారు. మోగ కుక్కలు అయిపోయారు వాళ్ళు. ఒక మంచి విషయం మాట్లాడతలేదు, ఒక మంచి మాట మా నోట్లో చాటలేదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, సుఖభోగులు. వారి కాపరులు, ఇశ్రాయేలు యొక్క కాపరులు సుఖభోగులు. తర్వాత కుక్కల తిండికి ఆతురపడును, ఎంత తిండినను వాటికి తృప్తి ఉండదు. కుక్కలు అంతే కదా, ఎంత పెట్టినా తింటూనే ఉంటాయి అవి. అలాంటి కాపరులు అంట వాళ్ళు. ఇశ్రాయేలు యొక్క కాపరులు ఒకవేళ నేటి కాలంలో కాపరులు కూడా అలా ఉన్నారేమో పరిశీలన చేసుకోవాలి. నిద్రాసక్తులుగా ఉండిపోయారేమో, లేకపోతే ఎంత మరగని వారు అయిపోయారేమో, వాక్యము బోధించలేని వారు అయిపోయారేమో, ఎంత కేవలం తిండి మీద పడిపోయారేమో, ఎంత తిన్నా సరే, ఎంత ఇచ్చినా సరే, ఎంత తీసుకున్నా సరే ఎప్పుడు ఇంకా 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 అడుగుతున్నారేమో. ఇలాంటి స్వభావాన్ని కుక్కలతో పోలుస్తున్నాడు దేవుడు. ఈ కాపరులు అంటే వారే, వారు దేవుని వివేచింపజాలరు, అసలు వివేచించరు. కాపీ పేస్టే వర్క్ అంతా ఎప్పుడు కూడా. ఎవరో బోధిస్తే అది ట్రూ కాపీ మాట్లాడటమే, ఎవరో పుస్తకాలు రాస్తే చదివేసి దాని మీద బేస్ అయిపోవడమే. వాడు సొంత విశ్లేషణ ఉండదు, సొంతంగా వివరణ చేసే ఆ జ్ఞాన పరిధిలోకి రారు. అక్కడ ఉంది కాబట్టి అక్కడితో ఆగిపోదాం, మనకెందుకు ఇంకా అని అంత పరిశీలన చేయరు. వీళ్ళందరినీ కూడా ఈ కుక్కలనే ఈ యొక్క ప్రాణులతో పోలుస్తున్నాడు, ఆ జీవులతో పోలుస్తున్నాడు దేవుడు. అలాంటి వారిని వారందరూ కూడా తమకి ఇష్టమైన మార్గం వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళకి ఇష్టమైన మార్గం వెళ్ళిపోతారు. తమ ఇష్టమైన మార్గం ప్రకారంగా జరిగించే వారందరినీ కూడా కుక్కలకు పోలుస్తున్నాడు దేవుడు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనం కోరతారు, స్వప్రయోజనం కూడా కోరేవారు కుక్కలతో సమానులు. వారి సొంత ప్రయోజనం కొరకు చేసే కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా ఆ కుక్కలతో పోలుస్తున్నాడు దేవుడు. అందులో మరి మన స్థాయి ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా శక్తివంతమైన మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు దేవుని యొక్క మరి వాక్యాలలో, దేవుని లేఖనాలలో రాయించిన విషయాలు కూడా అలాగ ఉన్నాయి. కొత్త మందికి వచ్చేటప్పటికి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారు అంటున్నాడు ఆ కుక్కలతో పోలుస్తూ. ఆ విషయం జాగ్రత్తగా ఉండమంటున్నాడు. జాగ్రత్తగా ఉండడం వీటితోటి ప్రమాదం. ఇలాంటి కాపరులు, ఇలాంటి సేవకులు, ఇలాంటి వారు, ఇలాంటి దేవుని యొక్క పనిలో ఇలాంటి నిద్రాసక్తులుగా ఉండేవారు, ఇలాగా స్వప్రయోజనంగా బ్రతికేవాళ్ళు, ఇది చాలా ప్రమాదం అంటున్నాడు ఇక్కడ. ఈ చేదలను ఆచరించే వారి విషయం జాగ్రత్తగా ఉండండి అనే విషయం చెప్తున్నాడు. అక్కడ దీన్ని సున్నతైన దాని గురించి అక్కడ ఈ చేదలను ఆచరించే వారిని చెప్తున్నాడు. ఈ చేదలను ఆచరించే వారిని కూడా అలాగ అంటున్నాడు. అంటే బాప్తిసం కాదు ప్రాముఖ్యమైంది, సున్నతే ప్రాముఖ్యమైంది అని బాప్తిసాన్ని తగ్గించి ఇదే ప్రాముఖ్యమైందని ఆ కాలంలో చెప్పే వాళ్ళందరినీ కూడా కేవలం సున్నత చాలా అవసరం అనే వాళ్ళందరినీ కూడా ఈ కుక్కలతో పోలుస్తున్నాడు. ఇది ఎంత ఆలోచించదగిన విషయం. మనం చాలా 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 దూరంగా ఆలోచించవలసిన విషయాలు ఇవి. చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద విషయాలు ఇవి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో ఒకనాటి సుఖానుభవము సంతోషమును ఎంచుకుని వారు కళంకులు నిందాస్పదులనే తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపాలను పుచ్చుకొందరు, తమ భోగములు ఎందుకు సుఖింతురు అని చెప్పేసి వ్యభిచారాన్ని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన మనస్సులను మరులుగొల్పుచు లోభత్వం వందు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉండి తినని మార్గమును విడిచి బెయ్యోరు కుమారుడైన బిలాము పోయిన మార్గం వందు త్రావు తప్పిపోయి అలాంటి వారంతా కూడా దీంతో పోలుస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా అబద్ధ బతుకులు అనే దాని గురించి రాయబడింది. వాళ్ళు లాభం సంపాదించుకుంటారు. వీళ్ళందరూ కూడా ఈ కుక్కలు లాంటి వారు. ఎంత తిన్నా సరే వాడికి తృప్తి ఉండదు, స్వప్రయోజనం ఎంత ఇచ్చిన వాళ్ళకి తృప్తి ఉండదు, ఎంత తీసుకుని ఇంకా అడుగుతూనే ఉంటారు, ఇంకా ఎంత పెట్టినా వాళ్ళకి తృప్తి అనేదే ఉండదు. అలాంటి వారు ఈ కాపరులు అంటున్నాడు దేవుడు. చాలా శక్తివంతమైన మాట మనం చూస్తున్నాం.
ఎందుకంటే ఈ మాటలు బట్టి చూస్తే కుక్కను మనిషితో పోల్చినప్పుడు మరి కుక్క కంటే మనిషే ఎంతో హీనమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే అవి విశ్వాసపాత్రులుగా ఉంటాయి. ఆ స్వభావం కక్కిన దారిని తినటం అనే ఒక విషయం తప్ప అన్ని విషయాల్లో కూడా అవి మనిషికి ఎంతో మేలు చేస్తున్నాయి కదా. కానీ వాటిని పోల్చి చెప్పబడిన మనిషి దానికంటే ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు, నీతి బాహ్యమైనట్లు కనిపిస్తున్నాడు, విశ్వాసం లేనివాడు అయిపోతున్నాడు, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధమైనదాన్ని తినని స్థితిలో ఉంటున్నాడు, చచ్చిందని తినేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆర్థిక స్వప్రయోజనం అంటే ఆర్థిక పరమైంది, ఎంత పెట్టినా తినాలనుకునేది. డబ్బు అంటే జీవం లేదే కదా, ధనం అనేది జీవం లేదు కదా. జీవం లేని దాన్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే దాన్ని తినాలనుకుంటారో, దాన్నే ప్రధానంగా కోరుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కోవలకు వస్తారు అనే విషయం అనేది చాలా శక్తివంతంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారితో కలిసి పనిచేసిన ఒక జీవి అంటే ఈ అర్థం వచ్చే ఈ కుక్కని అర్థం వచ్చే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు సాదృశ్యరూపంగా. సంఖ్యాకాండ 14వ అధ్యాయము 30. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నశింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశం ముందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయం అంటున్నాడు దేవుడు. వాళ్ళిద్దరే మిగిలారు అరణ్యంలో, కాలేబు యెహోషువ. ఈ కాలేబు అనే మాటకు అర్థం అంటే కుక్కని అర్థము, యెహోషువ అంటే యెహోవా రక్షణ. ఇప్పుడు యెహోషువతోటి ఈ యొక్క కుక్క అని అర్థం వచ్చే కాలేబు పనిచేశాడు. యెహోషువ ఎవరు గుర్తుకున్నాడు? యేసుక్రీస్తు కదా గుర్తుకున్నాడు. యేసుక్రీస్తే కదా యెహోషువ అంటే. పాత నిబంధనలో యేసుక్రీస్తు పేరు యెహోషువే కదా. యెహోషువతోటి కుక్క అనే అర్థం వచ్చే విధంగా ఈ యొక్క కాలేబు పనిచేశాడు. అది కొత్త నిబంధనలోని ఒక ప్రత్యేకమైన నిజత్వం మనకు కనిపిస్తుంది. అదేంటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తుని బతిమాలుకుంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి. అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా దావీదు కుమారుడు, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది. కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీయే బహుశా ఈ ఇజ్రాయెల్ దేశానికి ప్రస్తుతానికి కెనాన్ డాగ్ అనేది బహుశా దీన్ని బట్టి తీసుకున్నారేమో, కావచ్చేమో, ఉండొచ్చేమో. ఈ స్త్రీ యొక్క నమ్మకత్వం విశ్వాసపాత్రురాలుగా పనిచేస్తుంది. అక్కడికి వచ్చి ఆమె అడుగుతుంది, నాకు ఎలా చేయాలి అంటే ఆయన ఏమన్నాడంటే 24వ వచనంలో, ఆయన ఇశ్రాయేలు నశించిన గొర్రెలు ఎతకే కానీ నేను ఎవరు ఎతకి పంపడలేదు, నా పని కాదు అమ్మేది అంటున్నాడు ఆయన. నా పని అంతా ఇశ్రాయేలుకే చేయాలి తప్ప నేను అనుజనులకి ఇంకా నేను ఆ పని నాకు ఇవ్వబడలేదని చెప్పేసి అలాగా అంటున్నాడు మాట ఆయన. కానీ అంతా చేస్తాడు ఆయన. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా, అయ్యో పిల్లలు కదా ఇశ్రాయేలు పిల్లలు వాళ్ళు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి నీకు పెట్టడం యుక్తం కాదు ఇంకా అని అంటున్నాడు. ఆమె ఏమంటుందంటే, నిజమే ప్రభువా, నువ్వు చెప్పింది నిజమే. కుక్క పిల్లలు కూడా తమ యజమానులు ఈ బల్ల మీద నుండి పడు మొక్కలను తినడు కదా అని చెప్పినప్పుడు, నిజమే ప్రభువా, మీరు ఎలాగ కుమారులే, నేను కుక్క పిల్లను కదా, యజమానుల కింద బల్ల కింద పడే కనీసం ఆ రొట్టె ముక్క తినే అధికారం కూడా లేదా, కనీసం ఆ తినే అవకాశం కూడా నాకు ఇవ్వవా? అలా కుక్క పిల్లలు కూడా తింటాయి కదా యజమానుల కింద పడ్డాయి, కనీసం కుక్క పిల్లలకు కూడా చూడలేవా నన్ను, కుక్కలకు కూడా చూడలేవా నువ్వు అని అన్నప్పుడు నిజంగా ప్రభువారు ఏమంటాడంటే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీ కౌరుగా కనిచి ఆమెతో చెప్పును. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎంత గొప్ప విషయం అది. అలాంటి విశ్వాసం కలిగి ఉండటం అనేది, అంటే యజమానుల పిల్లలు అది కింద ఏరుకునే ఆ స్థాయిలో మాట్లాడటం, అది అక్కడ ఆ విషయం అనేది మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహంగా చెప్పబడి ఉన్నాడు కదా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో. ఇప్పుడు యేసుక్రీస్తు అనేవాడు సింహం అయినప్పుడు సంఘం ఏమవుతుంది? ఆయన లైన్ అయితే సంఘం లైనస్ కదా, ఆడసింహం అవుతుంది కదా. అప్పుడు మనం కుక్కలు ఎలాగవుతాం? మన కుక్కలు కాము. మనం యేసుక్రీస్తు యూదాగోత్రపు సింహము, మనం సింహం యొక్క భార్య. ఆయన యూదాగోత్రపు సింహం అయితే మన లైనస్, ఆయన లైన్ అయితే మన లైనస్, ఆడసింహం. మనం కుక్కల స్థాయిలో ఉండకూడదు. మనం ఆ కేటగిరీ మనది కాదు అనే విషయం ఇది మనకు బోధిస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందు సమానత్వము, వాళ్ళు వీళ్ళు లేదు, ఇంకా సమానత్వం ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26. మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు. ఇందులో 28 వరకు 26 నుంచి
28లో ఇందులో యూదుడనే గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడనే స్వతంత్రుడని లేదు, పురుషుడనే స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇది సమానత్వం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కేవలం ఏంటంటే క్రీస్తు అనేది సింహము, మనము సింహానికి సంబంధించిన వారము. కానీ విశ్వాస విషయంలోకి వచ్చేటప్పటికి ఆ స్థాయి అనేది ఆ కనాన స్త్రీకి దేవుడు ఆ భాగ్యం కలగజేశాడు. కుక్క పిల్లల దగ్గర యజమానుల దగ్గర తినేది కుక్క పిల్లలకి అనుగ్రహించే విధంగా చేశాడు. కానీ మనం ఆ స్థాయికి మించిన వారము. ప్రభువుకు వచ్చినప్పుడు మన స్థాయి మారిపోతుంది. మనం కూడా ప్రభువులు లేకపోతే ఆ కుక్క పిల్లల లాంటి స్థాయి మంది కూడా. కానీ ఇప్పుడు యోధాగోత్ర సింహం యొక్క మన శరీరం కాబట్టి, ఆయనకు వరుడుగా ఉంటే మనం వధువు కాబట్టి మన స్థాయి అనేది ఆడసింహం యొక్క స్థాయి మంది, కుక్క పిల్లల యొక్క స్థాయి కాదు. కాబట్టి ఈ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి సింహంగా గుర్తింపబడుతున్నారు. మనం అనుజనులం కదా. యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు మనము ఈ యొక్క అన్య జంతువుల యొక్క ఆ స్థితి నుంచి మారిపోతుంది. సింహం యొక్క స్థితికి వచ్చేస్తున్నాం. ఆయన రాజు, మనం రాణి స్థాయిలోకి వస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తులో జరుగుతుంది ఇంత ఆధిక్యత మనకి. లేదంటే మనం మిగతా జంతువుల్లో ఉండిపోతాం మనం. కాబట్టి కుక్కలుగా జీవిస్తే ఏమవుతుందంటే క్రీస్తు నుండి వేరుపడిన వారైపోతాము. చివరిగా ప్రకటన 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థికులను, అబద్ధికులను ప్రేమించి జరిగించే ప్రతివాడును వెలపడినందురు. కుక్కలు అంటున్నాడు. అందుకనే స్వభావ స్థితిలో ఎంత తిరిగినా వాటికి ఉండదు. అలాగే ఏదైతే పోలికలు చెప్పాడో మనం చదివాం ఇందాక, అవన్నీ కూడా మనకుంటే జీవం లేదని తినకూడదు. మన జీవం గల ఆహారం తినాలి. దేవుని వాక్యాన్ని జీవం గల ఆహారం తింటేనే, చచ్చిందని తినవు సింహాలు. మనం సింహాలు అయితే చచ్చిందని మనం ఎందుకు తింటాం? డబ్బులు కూడా నిర్జీవమైనవి అవి, దాంట్లో జీవం ఉండదు. దేవుని వాక్యం జీవం కలది. అది మనకు ఆహారము, అది మనకు ధనము, అది మన యొక్క బలము. వాటిని మనకు అది పరిశుద్ధమైంది మనం తినాలి. కాబట్టి ఈ విషయంలో దేవుని యొక్క మార్గంలో మనం ఉండడానికి దేవుడు ఇప్పుడు మనకు చెప్పిన విషయాల్లో మనం ఎలా ఉండాలి, ఈ లోక సంబంధమైన జీవరాశుల్లోంచి, ఈ జంతువులు, పశువులు, ఈ స్థితిలో నుంచి పిల్లలుగా అవుదాం. దేవుని యొక్క పిల్లల యొక్క స్థితిలోనికి మనం రావాలి. అందరం కూడా దేవుని ఆశీర్వదించును గాక. వచ్చేటట్లుగా వాక్యము చేత మనల్ని అందరం కూడా